నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు ఉదయం శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ యుఫోరియా 2025 అనే పేరుతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య, తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను వీక్షించారు. విద్య ఒక్క ఆవశ్యకత పిల్లలకు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోధించాలి అని సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కొండారెడ్డి మరియు డైరెక్టర్ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తమ విద్యా సంస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. ఈ క్రమంలో వివిధ స్కూల్స్ కరస్పాండెంట్లు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు బంధుమిత్రులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించడం జరిగింది. శ్రీ కట్టా ప్రతాప్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ట్రెజరర్ శ్రీ సయ్యద్ అలీ అహ్మద్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా వివిధ స్కూల్ కరస్పాండెంట్ వ్యక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడాను మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన శ్రీ మేధా స్కూల్ ఈరోజు ఈ 10th యాన్యువల్ డే ప్రోగ్రాము ఇంత ఘనంగా నిర్వహించడానికి నాకు సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 2015వ సంవత్సరంలో జవహర్ భారతి స్కూల్ని మన జెండా నందు స్థాపించడం జరిగింది.
90 మంది విద్యార్థులతోటి ఆ విద్యా సంవత్సరం నేను ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడాను మన స్కూల్ స్ట్రెంత్ ని మీ అందరి యొక్క సహాయ సహకారంతో మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రతి సంవత్సరం కూడాను నిలబెట్టుకుంటూ విద్యార్థుల యొక్క లక్ష్యాలను తల్లిదండ్రుల యొక్క ఆశలను నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడాను అత్యున్నతమైనటువంటి ఫలితాలతోటి మన జవహర్ భారతి స్కూల్ నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో నాకు ఆ బిల్డింగ్ మొత్తం నిండిపోవడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ యొక్క సలహాలు సూచనల మేరకు 2020 విద్యా సంవత్సరం నందు శ్రీమేధ స్కూల్ గా పక్కనే ఉన్నటువంటి ఆ పెద్ద బజార్లో ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ నేను తీసుకొని విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అందించడానికి ఆ బిల్డింగ్ అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో 2020 విద్యా సంవత్సరం నందు శ్రీమేధ స్కూల్ పెద్దలు పూజలు అందరి యొక్క సహాయ సహకారాలు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తోటి అక్కడ బిల్డింగ్ లెక్క మనం మారడం జరిగింది. శ్రీమేధ స్కూల్ పెద్ద బజార్లో ఉన్నటువంటి శ్రీమేధ స్కూల్ వార్షికోత్సవాన్ని ఈరోజు టౌన్ హాల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం యూఫోరియా 2025 10th యాన్యువల్ డే సెలబ్రేషన్స్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నెల్లూరు నగర అధ్యక్షులు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి గారు, అలాగే వివిధ స్కూల్ కరస్పాండెంట్ మిత్రులు అందరికీ కూడాను సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ యొక్క 10వ వార్షికోత్సవాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారంతో ఘనంగా మేము ఇక్కడ టౌన్ హాల్ నందు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మా విద్యా సంస్థ నందు కేవలము చదువుతో పాటే కాకుండా వివిధ రకాలైనటువంటి ఆటపాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు మైండ్ డెవలప్మెంట్ కోసంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, ఐఐటి కానీ, ఇలాగా విభిన్న రంగాలలో మేము తర్ఫీదులు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి డెవలప్మెంట్ అయ్యే కోసంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంటుంది. సో దానిలో భాగంగా మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. మా విద్యా సంస్థ నందు ప్రతి సంవత్సరం కూడాను అత్యున్నతమైనటువంటి ఫలితాలను మేము సాధిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా విద్యా సంస్థ నుంచి 589 మార్క్స్ని సాధించడం జరిగింది. కేవలం 35 మంది విద్యార్థుల్లో 20 మందికి పైగా 500 మార్కులను సాధించడం జరిగింది. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 500 మార్కుల పైగా సాధించబడిన సంస్థ శ్రీమేధ విద్యా సంస్థ. ఈ శ్రీమేధ విద్యా సంస్థలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడాను ఎంతో చక్కగా వారి యొక్క భవిష్యత్తులో రాణిస్తూ ఉన్నారు. ఇదే విధంగా సపోర్ట్ యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు, ఆశయాలకు మరియు విద్యార్థుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా శ్రీమేధ స్కూల్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్తుందని ఈ యొక్క సమావేశ పరంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు మరియు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందం అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర అధ్యక్షుడిని మీ సుబ్బయ్య నా పేరు. ఈరోజు శ్రీమేధ 10వ వార్షికోత్సవానికి చేసినాను. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు కర్తం ప్రతాప్ రెడ్డి గారు, మా జిల్లా కోశాధికారి అలీ అహ్మద్ గారు ఈ యొక్క విజేతలుగా చేశారు. వివిధ మా పాఠశాల కర్తవ్య మిత్రులందరూ ఇక్కడికి చేస్తున్నారు. ఈరోజు 10వ వార్షికోత్సవం ఘనంగా శ్రీమేధ విద్యార్థులు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ స్కూల్ ఓన్లీ చదువు కాకుండా అన్ని రంగాల్లో ముందుండే విధంగా మా యొక్క మేధా స్కూల్ ఈ యొక్క కర్తవ్య కొండారెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి సుమారు దాదాపు 1000 మంది విద్యార్థి తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు మనం చిన్నప్పుడు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయి. ఇదే విధంగా ఈ స్కూల్ అభివృద్ధికి మా వంతు కృషిగా మా జిల్లా అధ్యక్షులకి ఏ సమస్య అయినా కూడా కొండారెడ్డి గారు చెప్తున్నట్లో మేము ఈ పరిష్కరించడం కోరుతూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.